నమస్కారం. శ్రీమద్భాగవత మహాపురాణం ప్రథమ స్కందము 17వ అధ్యాయము. పరీక్షణ్ మహారాజు కలిపురుషుని యొక్క ఆగడములను అణచుట 39వ శ్లోకము. పునశ్చయాచమానాయ జాతరూపమదాత్ ప్రభు తతో నృతం మదం కామం రజో వైరంచ పంచమం. ఈ 4ను అశుభ స్థానములనియు తనకు నివాసయోగ్యమైన వేరొక మంచి స్థానమును నిర్దేశింపమనియు కలిపురుషుడు అభ్యర్థింపగా పరీక్షిత్తు బంగారమును అనగా ధనమును 5వ స్థానముగా ఆదేశించెను. ఈ ధనము వల్లనే లోకములో అనృతము అనగా ద్యూతము, మద్యపానము, కామము, వైరము, రజోగుణము అను 5 గుణములు ఏర్పడును. ధనము పిశాచం వంటిది. పైసా ఏమి చేసేదవు అంటే ప్రాణమంతటి తీపిగల వారిని దూరము చేయదును అని అంటుంది. లోకములో కలిగే అనర్థములన్నింటికీ ధనపిశాచమే మూల కారణము. కనుక ఉత్తముడైన వ్యక్తి ధన సంపదలకు దూరముగా ఉండుటయే శ్రేయోదాయకము. 40వ శ్లోకము. అమూని పంచస్థానాని హ్యధర్మ ప్రభవ కలిః ఔత్తరేణ దత్తాని న్యవసత్తన్నిదేశకృత్. పరీక్షిత్తు ఆదేశించిన ఈ 5 స్థానములను అధర్మమునకు మూలములైనవి. మహారాజు యొక్క ఆజ్ఞను పాలించు కలిపురుషుడు వీటి యందు నివసింపసాగెను. 41వ శ్లోకము. అథైతానీన సేవేత బుభూషు పురుష క్వచిత్ విశేషతో ధర్మశీలో రాజా లోకపతిర్గురు. అందువలన ఆత్మశ్రేయస్సును కోరుకున్నవాడు ఈ 5 స్థానములను ఎన్నడూ సేవింపరాదు. ప్రత్యేకముగా ధార్మికుడైన రాజు, ప్రజాపాలకుడైన నాయకుడు, ధర్మమును ఉపదేశించు గురువు జాగరూకులై వీటిని పరిత్యజించవలెను.